మార్కాపురం జిల్లా కొనకనమెట్ల మండలం నాగరాజుకుంట గ్రామంలో గాలివాన బీభత్సం సృష్టించింది. గురువారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి నాగరాజుకుంట గ్రామంలో కామసాని లక్ష్మిరెడ్డికి చెందిన కోళ్ల ఫారం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపాడు. చేతికి అందివచ్చిన కోళ్లను రేపో మాపో మార్కెట్కు తరలించాల్సి ఉండగా ఈ గాలివాన తమను నట్టేట ముంచిందని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించి తమను ఆదుకోవాలని కామసాని లక్ష్మిరెడ్డి వేడుకుంటున్నాడు. అదే సమయంలో కోళ్ల ఫారం యజమాని లక్ష్మిరెడ్డి తన భార్య రామాంజమ్మ అక్కడే ఉండడంతో ఇరువురికి గాయాలయ్యాయి. చికిత్స కోసం పొదిలిలో ఓ ప్రైవేటు వైద్యశాలకు స్థానికులు తరలించారు. కోళ్ల ఫారం ఇట్లా గాలి రావడంలో కుప్పకూలిపోయిందామని వాళ్ళిద్దరు కూడా కమ్ముల కింద పడిపోయారు. కమ్ముల కింద పడిపోవడం ఎమ్మట మేము పోయి ట్రాక్టర్ పెట్టి ఎత్తి పైకి తీసాం. కోళ్ళన్నీ అంత అమ్మకానికి వచ్చినాయి. 10 రోజుల్లో ఇచ్చేస్తాయి. మొత్తం కుప్పకూలిపోయింది. 40 చిల్లర ఉంటుంది సార్. మా అత్త మా మామ ఇద్దరు కోళ్ళఫారం గాలివానకి కోళ్ళఫారం కింద ఇద్దరు రేపుల కింద పడిండ్రు. మా అత్తకేమో బండ కింద ఉంది. మా అత్త మేము పోయి తీసినాక ఎవరు తీయలేదు, ఎవరు లేరు అసలుకి. దానా మనిషి ఉంటే మామని తీస్తే మేము పోయి ఇంటికి పోయి తాట తీసుకొని పోయి మొత్తం తీసుకొని వచ్చినాం హాస్పిటల్కి. వీళ్ళిద్దరు ఉన్నారు. ఒక ఆయన దానా పోసి ఆయన 3ంటికి ఆ నుంచి పోతాడంట. వానాకాలం అవుతుందని ఆగి 5ంటప్పుడు పోయేవరకు వీళ్ళు పోయే ముందుగానే పోయిందంట. వీళ్ళు పోయినాక అబ్బాయి పోయితే వీళ్ళు పడే ఉందంట. రేపు ఎక్కువే ఉంటాయి. 10 రోజుల్లో అన్నీ మనిషిని పెట్టుకొని ఇద్దరు చేసుకుంటున్నాం.